అడగండి సార్. నా పేరు పూల ఉష. మేము వచ్చి 20 సంవత్సరాలుగా నేస్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచే నాకు తెలుసు ఈ మగ్గం పని. అక్కడ నేర్పించింది మా అమ్మ. అక్కడ వచ్చి చేతిగుడ్లు నేర్చుకున్నాము. చేతి కర్చీపులు మాది. అది నేర్చుకుంటా అది నేసినాను కూడా. మా నాయన లేదు కాబట్టి మా అమ్మ నేను ఇద్దరం కలిసి నేర్చుకుంటా అన్నాము. అక్కడ నుంచి మళ్ళీ నాకు పెళ్ళైనాక ఇది శారీ నేర్చుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చి మామూలుగా అది ఇది రెండు చేతి మగ్గాలు ఒకేలాగా ఉంటుంది, కాకపోతే దీనికి డిజైన్లు ఉంటుంది. దానికి ప్లెయిన్గా నేర్చుకుంటూ పోతాం కర్చీపులు. కాబట్టి ఇది నేర్చుకున్నా అది తెలుసు నాకు. జి చంద్రశేఖర్. 18 ఏళ్ళ నుంచి మగ్గం ఇస్తూనే ఉన్నాం. మేము మామూలుగా మా తల్లిదండ్రులు నేర్పించినారు ఈ చేనేతం. అప్పుడు పవర్ మగ్గాలంతా ఏం లేదు, కానీ పోను ఈ పవర్ మగ్గాలంతా వచ్చినాక చేనేత పూర్తిగా పడిపోయింది, పూర్తి దెబ్బతినేసింది. నేస్తే చేనేత వాడు మగ్గం నేస్తే పడుగు ఇచ్చేవాళ్ళు లేదు, కూలీలు తక్కువ, చాలా మగ్గాలంతా నిలిచిపోయింది. ఏరే పనులకు వెళ్తూ ఉన్నారు, మా బోటలు చేయలేకుండా ఉన్నారు. మా పేరు వచ్చండి లోకనాథం. నేను ఇది వచ్చి ఒక సుమారుగా ఒక 40 ఏళ్ళుగా అంటే ఒక ఎక్కువ నాకు చదువు అనుభవం కూడా లేదు. నేను చదివినంత తక్కువే. చిన్నప్పటి నుంచే మన పరిస్థితి సరిలేదనేసి, ఇంటి పరిస్థితి సరిలేదనేసి పనికి వదిలేసినారు. కాబట్టి అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చేస్తాము. చిన్నప్పటి నుంచి మేము ఒక్క 40 పైసలు ఒక మీటర్కి అప్పటి నుంచి చేస్తాం. ఇది సొంతంగా నేసే వాళ్ళు ఉండారు. మాకన్నా పెద్దగా ఉండి ఆసాములుగా ఉండే వాళ్ళు ఉండారు. ఆసాములుగా ఉండే వాళ్ళు వచ్చి మేము కూలీ లెక్క వేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళే మొత్తం ఇస్తారు మాకు. పడుగు, పేక, ఈ సరిగి ఇలాంటివి ఇస్తారు. నిండా గౌరవమైంది మా వృత్తే సార్. ఏమంటే బయట వాళ్ళన్నా ఏదో ఒకలాగా బతకగలిగినారు. మా మగ్గాలు మాత్రం ఫస్ట్ కరోనా టైంలోనే 11 నెలలు మేము ఖాళీగానే ఉన్నాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 11 నెలలు. మళ్ళా రెండోసారి అదేలాగా ఉన్నాం. అప్పుడు మాకు ఏమి ఇవ్వలేదు, మేము బయట పనులకి పోలేకపోయినాం. ఉండేదే వస్తువులు ఒకటారు ఉంటే అమ్ముకొని తిని బతికినాం. కరోనా టైంలో 2 సంవత్సరాలు మాకు ఆసాములుగా మాకు ఉన్నోళ్ళు కూడా ఎవరు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు మేము నేసినా కూడా ఇంత కష్టకాలంలో కూడా మాకు 10 రూపాయలు ఎవరు ఆసాములుగా కూడా ఇవ్వలేదు. అట్లా మేము నాకు ఈ పొద్దు 70 ఏళ్ళు పెన్షన్ లేదు. ఇతను వచ్చినాకనే అట్నే ఎత్తేసినారు. లేదండి, పెన్షన్ లేదు, ఏమి లేదు. కార్డు కూడా తీసేసినారు. నాకు ఉండేది 3 ఎకరాలు. అమ్మి పిల్లకాయలకి పెళ్లి చేద్దా. ఆ విధంగా ఇతను వచ్చినాక ఇంకా చేనేత బాగా దెబ్బతినేసింది. ఇతను రూల్స్ పెట్టే కాడికి చేనేత వాళ్ళకి ఏదో కొందరికి అందుతుంది, కొందరికి అందేది లేదు. నా పరిస్థితి ధీరంగా తయారైపోయింది. ఇప్పుడు ఇది 2 నెలలు అవుతా ఉంది, 2 మాసాలు అవుతా ఉంది. పడుగు ఇచ్చి ఖాళీగా ఉన్నాం. నా బోటోడు ఏం చేసేది? వయసు అయిపోయినప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తాను చెప్పండి? ఆ విధంగా ఉంది చేనేత పరిస్థితి. కింద దారుణంగా ఉంది చేనేత. చాలా కష్టం అండి. అది కూడా కష్టమే. అది కూడా కష్టం. అదే చేత్తో చేసే పని కదా, ఎప్పుడు వాళ్ళంతా కలగాలి. ఇదైతే మిషన్ అనేసి దీనికి వచ్చాము, దీనికి కష్టం ఎక్కువే. దానికి కష్టం అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చి ఈ పవరు ఇదంతా మనిషి బాడీని అట్నే, దానివల్ల ఒంటికి ఎఫెక్ట్, ఇవంతా మనకి ఒంటికి చాలా ఎఫెక్ట్ ఉన్నదంటే అదన్నా కొంచెం ఎఫెక్ట్ తక్కువ, ఇది ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ. ఫ్యాక్టరీ వచ్చాక నిండా దాస్తి అయిపోయింది. అంతకుముందు మేలు ఈ పవర్ మగ్గాలు వచ్చినాక నిండా మోసం అయిపోయింది. ఈ చేనేతం అనేది అనుకునేవాళ్ళు లేదు. చేనేతం అంటేనే పవర్ మగ్గాలకు ఉండే ఇది చేనేత మీద లేదు. చేనేత మీద ఎవరు శ్రద్ధ తీసుకునేవాళ్ళు లేదు. పేరుకి చేనేతం అంటారే కానీ చేనేతం వాళ్ళకి అసలు చేనేత వాళ్ళకి ఏది అందేది కూడా లేదు. చేనేత నేసిన వాళ్ళకి అంత అన్ని ఆ సౌకర్యాలు.
ఎట్లా నడిపిస్తున్నామంటే ఉండేది అమ్ముకొని తినో కుదవలు పెట్టుకొని బతుకుతున్నాం సార్. మాకంటూ వెనక వేసేదంటూ ఏమీ లేదు. మాకు 2 కొడుకు కూతురు. వాళ్ళకి కూడా మేము ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఒక్కొక్కరికి. ఇప్పటివరకు వాళ్ళకంటూ మేము 1 రూపాయి కూడా వేయలేదు. స్కూల్లో అకౌంట్లు ఓపెన్ చేయించినారు, దానికి కూడా కట్టలేకపోయినాం మేము. ఇప్పటికి కూడా మేము చూపిస్తాము, 0 అకౌంట్లో ఉన్నాయి. అది మా పరిస్థితి. ఇంకా ఆడపిల్ల పెట్టుకొని 16 సంవత్సరాల ఆడబిడ్డకి ఇంతవరకు 1 రూపాయి కూడా లేదు ఆ బిడ్డకంటూ. ఇవే మాకు చాలులే సార్. ఈ కాలానికి ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది మామూలు మనుషులు ఉండి. మేము ఉద్యోగస్తులు అంటే వాళ్ళు ఏదో ఉంటుంది వాళ్ళ ఖర్చుల్లో, మామూలు కాపురాల వాళ్ళకి ఒక రోజుకి 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు ఇక్కడ మేము ఒక రోజుకి 500తో సంపాదిస్తాను. అది కూడా మాకు కష్టపడితే ఇస్తారు. ఒక 2 నెలలకి కూర్చొని పెట్టుకొని తక్కువ కూలితో నెయ్యాల. ఇప్పుడు 4 పిల్లకాయలు ఉండేవాడు భార్య భర్తగా ఉంటే సాగుతుంది. ఈ రోజుల్లో ఈ రేట్లు ఎంఆర్ రేట్లుగా ఉంది. ఇప్పుడు భార్య పిల్లగా మగ్గం వేసేవాళ్ళు 4 కష్టపడితే 100 రూపాయలు గిట్టేది లేదు. ఇప్పుడు ఈ నేతని ఇస్తే 5000 ఇస్తారండి, నెలకు నేస్తాం. ఎంత గిట్టింది రోజు కూలి లెక్కేసుకోండి. దాంట్లో 2 పిల్లకాయలు భార్య భర్త బతకాలంటే ఎట్టా చెప్పండి. ఆ పరిస్థితి తయారైపోయింది. అంటే కొంచెం పేటు ఉండే వాళ్ళకి ఒక రకం, ఏమైనా చేనేతం పూర్తిగా కూలి లేదు, భోజనం ఇది నేస్తామంటే భోజనం కూడా తినలేరు, మట్టి తినాల్సిందే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిండా మోసం, పస్తులు ఉండాల్సింది చేనేత. ఇప్పుడు ఒక మీటర్కి వచ్చి 10 రూపాయలు ఇస్తారు సార్ ఓనర్లు మాకు. ఆ 10 రూపాయల లెక్కన 2 మిషన్లు చూసుకునే ఒక వ్యక్తి రోజుకి 20, 15, 30 మీటర్లు అంటే 300. 3 మూల ఎంత అయింది? నెలకి 9,000 అవుతుంది. ఈ 9,000లో ఇంత పోగా మనకు వచ్చి ఒక 4,000 నుంచి 5,000 దాకా, సగానికి సగం వస్తుందండి. ఇప్పుడు 9,000 అంటే 4,000 వస్తుంది, 10,000 అంటే 5,000 వస్తుంది. ఇప్పుడు కరెంటు బిల్లు పోవాలా, లేబర్లకు పోవాలా. కరోనా టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డాము. చిన్న ఇబ్బంది కాదు, అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందువల్లంటే రేపు ఎట్టుంటుందో ఏమో, ఉంటాడో ఉండడో, ఈరోజు ఉండేవాడు రేపు లేదు. అది కరోనా టైంలో అయితే మరీ చాలా ఇబ్బంది పడ్డాడు. మిషన్లు లేదు, ఏం లేదు. పడుగు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు, పడుగులు ఇవ్వలేదు. మొగ్గం అట్నే స్టాపింగ్. ఒక 2 ఏళ్ళు మొగ్గమే పోలేదు. ఈ 2 ఏళ్ళు మేము చాలా ఇబ్బందులు పడినాం. తినడానికి కూడా తిండి లేకుండా. ఆ కరెంటు బిల్లు అయినా మేము కరోనా పోయినా కడదామంటే దానికే ఒప్పుకోలేదు. కట్టే కావాలా అన్నారు. అప్పో తీసి కట్టినా ఆ అప్పులు తీర్చుకుంటాం. అందువల్ల చాలామంది ఇక్కడ ఈ వీధిలోనే 3 ఉన్న స్థలాన్ని కూడా అమ్ముకున్నారు. అప్పులు చేయన్నారు, అప్పులు కట్టన కాలేదు, ఇంటిని అమ్ముకునేది. ఇంటిని అమ్మేసి కూలి పనికి పోతున్నారు. పని వస్తూ ఉంది కానీ మనకు దానికి తగిన కూలి రావటం లేదు. హెల్ప్ చేసి మేము స్ట్రైకులు అంతా కూడా చేసినాము. 3 నెలలు 4 నెలలు నిలిపోయినాము మొక్కలు. కానీ వాళ్ళు సంపాదించుకొని బాగా స్టడీ అయిపోయినారు ఓనర్లు, మాకు ఇచ్చే ఓనర్లు. మేము ఇప్పుడు 3 నెలలు కమ్మునుంటే ఇప్పుడు పరిస్థితి చాలా తక్కువ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి చేసుకోవాలా. వాళ్ళు చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఒక 100 రూపాయలు ఇంటికి ఎత్తకపోతే వాళ్ళకి పోలేదు. అడేటోళ్ళు 3 నెలలు ఉండగలుగుతారా? ఉండలేదు. సరే అనేసి వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వండి, మాకు పరిస్థితి జరగని తరపునైతే మాకు 24,000 తప్ప ఇంకేది రాదు మా చేతి మగ్గాల వాళ్ళకి. ఇంకా అది కాకుండా ఇంకేదన్నా మా లాంటి వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుంది. మాకు పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళు మాలాగా అల్లాడకూడదని మా బాధ. ఇదే అండి మేము పరిస్థితి ఇదే. నేతకు వస్తే పడుగు లేదు, పడుగు ఇస్తే నేతకు వస్తే 2 నెలలు పడుగు ఇస్తారు. జీవనం అడ జరుగుతుంది. మనకేం పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, ఈ మగ్గం లోన్ ఇస్తారు అది లేదు, ఏమి లేదు. నాకు భూమి మాత్రం ఉంది.
ఆ భూమి అప్పు ఉన్నాయి, ఆ భూమి అమ్మితే అప్పు ఇచ్చేయాల, నేను ఎట్ట బ్రతికేది? సార్ ఇప్పుడు నేను చెప్పేది ఇది, ఇప్పుడు వచ్చి నేను సొంతంగా చేసుకుంటున్నాను ఎట్నో ఒకట, ఏ అలవాటు లేకుండా మనము దీన్ని అట్నే జాగ్రత్తగా పెట్టి కాపాడుకొని మన పిల్లకాయని చూసుకోవాలనే వాళ్ళు 50%. 50% ఈ అలవాట్లు, చెడ్డ అలవాట్లు పెట్టుకునేసి చాలామంది ఊర్లో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. దీన్ని నమ్ముకొనేసి చాలామంది ఇప్పుడు ఈ కరోనా వచ్చి ఒక 1000 మొగ్గాల దాకా అమ్మేసినారు సార్. అమ్మేసి పుత్తూరు పక్కన మనకి అందరూ ఈ మేస్త్రి పనులకు వెళ్ళిపోతున్నారు సార్. ఇల్లులు అమ్ముకునేస్తున్నారు, బాడిగింట్లలో బాడుగు కట్టలేకుండా, కరెంటు బిల్లులు కట్టలేకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. ఇంకా దేన పరిస్థితి ఉండే వాళ్ళంతా అట, నేను అందుకే వాళ్ళని అక్కడ 4 ముక్కలు ఉన్నాయి సార్, వాళ్ళని పిలుచుకో, వాళ్ళు వచ్చి లీజుకి ఎత్తుకొని చేస్తున్నారు సార్ ఈ మిషన్ని లీజ్. వాళ్ళకి ఇల్లు లేదు, ఈ కరోనా వల్ల అప్పులు చేసి ఇల్లు అమ్మేసి లేటెస్ట్గా ఇప్పుడు 2021 నుంచి 22 నుంచి ఇక్కడ మన ఆపోజిట్లోనే ఉన్నారు. 4 ముగ్గాలు ఓనర్ది ఇల్లు అతనిదే, ఆ మిషన్లు అతనిదే ఓనర్ది. వీళ్ళు మేము మారిగా బాడీ కొనుక్కొని మేము తోలుకుంటాము అంటే నెలకి వాళ్ళకి 5,000 కట్టాలి సార్ ఓనర్కి. మాకు సబ్సిడీకి కరెంటుని తగ్గించేస్తే చాలు సార్, నేను ఎట్నో ఒకటి బతికేస్తాను. కరెంటే సార్ నాకు మెయిన్. లేదా ఇప్పుడు నీ దగ్గర మొగ్గం ఉందా, ఏదో ఒక లోన్ మాడిగిచ్చి దానికి సబ్సిడీ ఇంత కట్టు, ఇంత ఒక 50% కట్టు, 50% మేము సబ్సిడీ ఇస్తాము అంటే ఇంకొంచెం 2 మొగ్గలు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకునేసి ఎట్లా ఒకటి లేబర్కి ఇచ్చి తీసుకునేసి మాకు ఆ విధంగా ఒకటి కట్టాలి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మేము నీళ్ళు గడుగుతున్నాము, జరగలేదు. ఇంకమేటో జరుగుతుందా జరగదా అవదు, అవంతా మాకు ఇప్పుడు జరగలేదనేసి కరెంటే తగ్గించేస్తే సార్. ఇప్పుడు నెలకి 2,000 మేము నిలిపేస్తే మాకు అది మాకు అంటే ఒక ఇద్దరికి ఇంట్లో 4 ఉన్నారనుకో, ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు తన పక్క రాష్ట్రంలో సార్, తమిళనాడులో ఒక్క ఇంటికి 500 యూనిట్లు ఫ్రీ. ఈ 500 యూనిట్లు ఫ్రీ వల్ల వాళ్ళకి నెలకి 2,000 నుంచి 3,000 దాకా కావాలి సార్. ఆ మాదిరిగా మేము అడుగుతున్నాం, ఇంకేం అడగల వాళ్ళని. మాకు లోన్లు అవసరం లేదు, వద్దు, మేము మళ్ళీ కట్టలేము. కరెంట్ వరకు